సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో వీరి కుటుంబ గొడవలకు గల కారణాలు, ఇతర అంశాలపై సోషల్ మీడియాలో అనేక వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి పేర్కొన్నట్లు ఓ వార్త వైరల్గా మారింది. వేటు న్యూస్ ఈ కథనాన్ని ప్రచురించినట్లుగా ఒక న్యూస్ క్లిప్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేటీఆర్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఫోన్ ట్యాపింగ్కు లింక్ చేశారు. మంచు లక్ష్మి అలాంటి వ్యాఖ్యలు చేశారా? ఈ వార్తల్లో నిజమెంత? మా కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణం అంటూ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి చెప్పినట్లుగా వేటు న్యూస్ వార్తా కథనాన్ని ప్రచురించిందని పేర్కొంటూ ఓ క్లిప్ను వైరల్ చేస్తున్నారు. ఈ రోజు మా కుటుంబంలో జరుగుతున్న గొడవలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణం అని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి తన తండ్రి మోహన్ బాబు ఫోన్ కాల్స్ రికార్డ్ మనోజ్ ఫోన్ కాల్ రికార్డింగ్ మోహన్ బాబుకు పంపించేవాడని, అప్పటి నుంచి తమ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, ఈ రోజు అవి తారాస్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం కేటీఆర్కు తగదని మంచు లక్ష్మీ ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు అని ఆ వార్త కథనంలో ఉంది. ఈ వివాదంపై మంచు లక్ష్మి స్పందించగా ఏ వార్తా సంస్థ నుంచి కూడా కథనాలను ప్రచురించలేదు. మంచు లక్ష్మి సోషల్ మీడియా అకౌంట్లలో ఇలాంటి పోస్టులేవీ లేవు. అయితే మంచు లక్ష్మి తన ఖాతా నుంచి షేర్ చేసిన ఓ సందేశాత్మక పోస్టు మాత్రం వైరల్ అవుతోంది. ఈ ప్రపంచంలో ఏది మనది కానప్పుడు ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు అంటూ ఓ రచయిత రాసిన సందేశాన్ని మంచు లక్ష్మి డిసెంబర్ 12న షేర్ చేశారు. అంతకుముందు రోజు తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తున్న ఓ వీడియోని షేర్ చేస్తూ పీస్ అనే క్యాప్షన్ జత చేశారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు జరుగుతున్న వేళ లక్ష్మి చేసిన ఈ పోస్టులు వైరల్గా మారాయి. అంతేగాని ఆమె కేటీఆర్ మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు.